హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వేపరాల శివలక్ష్మి. అందరూ ఎలా ఉండాలి ఫ్రెండ్స్? అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని ఆ శివయ్యని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక్కడైతే ఇంకా నేను నా క్లీనింగ్ అంతా అయిపోయింది కదండి, ఇంకా మళ్ళీ పూజ సామాగ్రి క్లీనింగ్ అయితే చేస్తున్నాను. ఇది వరలక్ష్మి వ్రతం ముందు రోజు బ్లాగ్ అండి. మార్నింగే పిల్లలను అయితే స్కూల్కి అయితే పంపించేసి వాళ్ళకు లంచ్ టిఫిన్ అన్నీ చేసిన తర్వాత ఇంకా ఇక్కడైతే నేను నా పూజ సామాగ్రి మొత్తం అన్నీ బయటికి తీసేసి కడిగేస్తానండి. ఓన్లీ ఇట్లా వరలక్ష్మి వ్రతానికి ఏమైనా పూజలు, పెద్ద పెద్ద పూజలు నాటప్పుడు నేను ఈ చెమ్ము, అదే దీపపు గుందులు అవన్నీ తీస్తానండి. మళ్ళీ నేను ఈ 16 సోమవారాల వ్రతం చేస్తున్నా కదా, ఆ వ్రతానికి కూడా నేను సపరేట్గా పెట్టుకున్నానండి. అన్నీ ఏ పూజకు అన్నీ సపరేట్గా దీపాలన్నీ నేను అన్ని శ్రీశైలం నుంచి తీసుకొచ్చుకుంటా. ఈ వీక్ అయితే మొత్తం మంచిగా నీట్గా అయితే క్లీన్ అయితే చేసేసినానండి. ఇంకా ఇక్కడైతే మన రాగి చెమ్ములు కానీ, రాగి పాత్రలు, గిన్నెలు కానీ ఉంటాయి కదండి, అవి ఈజీగా పోవాలంటే ఏ చింతపండు అవసరం లేదు, ఏ ఇటుక పెళ్ళ ఉంటాయి, ఎర్రమన్న అంటారు చూడండి, అది కూడా అవసరం లేదండి. ఈజీగా పోతాయి. ఇక్కడ చూడండి, నేను తోముతంటేనే ఎంత మంచి కలర్ వచ్చేసిందో. అసలు ఏం లేదండి, ఒక నిమ్మకాయ 2 భాగాలు చేసేసి కొంచెం అంత ఉప్పు వేసేసుకొని నిమ్మకాయతో ఈ రాగి పాత్రల పైన రుద్దినామనుకో ఎంత నీట్గా మనకు వచ్చేసిందో చూడండి. చాలా చాలా నీట్గా వచ్చేసింది. నాకైతే అసలు ఫస్ట్ నేను కూడా ఇట్లానే యూట్యూబ్లో చూసి ట్రై చేసిన, అసలు నేను ఇలా వస్తాయి అనుకోలేదు. ప్రతి ఒక్కటి అలానే నీట్గా వచ్చేసిందండి. నాకు ఈ పూజ సామాగ్రి నేను మొత్తం అన్నీ అలానే నీట్గా అయితే తోమేసుకున్నా. చాలా నీట్గా మీరే చూస్తున్నారు కదా ఎంతగా మెరిచిపోతున్నాయో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈవినింగ్ అయితే పిల్లలకు మిల్ మేకర్ మంచూరియా అయితే చేసేసిన ఫ్రెండ్స్ పిల్లలకు. ఈ రెసిపీ అయితే వీడియో అయితే తీయలేదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. నేను ఎప్పుడు వీడియో తీయకముందు నేను రెసిపీలు చేశాను, అప్పుడే టేస్ట్ మాత్రం బాగా వస్తాయి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఈ బయట కన్నా ఇట్లా సింపుల్గా మన కాడ ఉండే దాంట్లతో చేసుకుంటేనే బాగుంటుంది. ఇక్కడైతే మా చిన్నమ్మ గోరింటాకు అయితే పంపించింది. ప్రతిసారి మా చిన్నమ్మనే పంపించింది. ఈసారి అయితే ఆషాఢంలో కానీ, అలాగే ఇప్పుడు శ్రావణ మాసంలో, నేను శ్రావణ మాసంలో ఎప్పుడు పెట్టుకోలేదు, కానీ మా చిన్నమ్మ ఎట్లా వచ్చిందో తెలియదు, కానీ నాకైతే పంపించింది. మంచిగా నేను ఇక్కడైతే నూరేసుకుంటాను. దాంట్లో కొంచెము ఒక 2 ఒక్కలు, 4 లవంగాలు, అలాగే కొంచెం అంత పెరుగు, చింతపండు, లాస్ట్లో చక్కెర అయితే వేసేసి మంచిగా గోరింటాకు అయితే పెట్టేసుకున్నానండి. కానీ ఇక్కడ నేను గోరింటాకు పెట్టుకునేది అయితే మీకు చూపించలేదు. ఇంకా నాకు లేచినాంచి ఫుల్ పనులు ఉన్నాయి. గోరింటాకు అయితే భలే బండిందండి. చూసినారు కదా నా చేతులు ఎంత ఎర్రగుండాయో. ఇక్కడైతే మళ్ళీ వాయనానికి అయితే నేను ఇక్కడ శనగలు అవన్నీ ఇంట్లో ఉంటే అవన్నీ క్లీన్ చేసేసుకొని నానబెట్టేసుకుంటాను. మనం ముందే అన్ని జాగ్రత్తలు అన్నామనుకో ఏం ఇబ్బందులే ఉండవు. అలాగే మనము నైవేద్యానికైతే నేను సరుకులన్నీ ముందే తెప్పించుకున్నానండి. ఇంట్లో ఉన్నాయి, కానీ అవి మేము ఏదో ఒక టైంలో తాకింటాను. అందువలన మళ్ళీ నేను ఫ్రెష్గా అమ్మవారికి సరుకులు అయితే ఫ్రెష్గా తెప్పించేసేసిన నైవేద్యానికి. ఇంకా ఇక్కడైతే అన్నీ ఇంకా ఇంట్లో కొన్ని వస్తువులు కూడా అయిపోయేసరికి అవి మొత్తం అన్నీ కలిపి తెప్పించేసిన. ఆయన తెచ్చేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయినాడు. ఈవినింగ్ రాగానే 5:30 పిల్లలు వచ్చినాకైతే మేము సికింద్రాబాద్కి అయితే వచ్చేసినామండి. ఫస్ట్ కుసాయిగూడకి వెళ్ళినాము. నాకు ఆడ అస్సలు ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. నేను ఒకటి అనుకుంటే మా ఆయన ఒకటి చేసినాడు. చాలా కోపన్నా. ఇంకా పాపం మళ్ళీ ఆయన అంత కోపడుతున్నాయని మళ్ళీ నన్ను సికింద్రాబాద్కి అయితే తీసుకొచ్చిన. ఇక్కడ కనీసం కిందికి నడిచిపోవడానికి కూడా లేదు, అంత ఫుల్ ఉంటాయి. నేను ప్రతిసారి సికింద్రాబాద్కి వెళ్ళి తెచ్చుకుంటానండి పూలు కానీ అన్నీ అమ్మవారికి సంబంధించిన వస్తువులన్నీ. ఈసారి అయితే గాజులు కూడా ఎక్కువ తెచ్చుకున్నానండి అందరికి ఇద్దాము అని. అలాగే తామర పూలు అయితే చాలా రేటు ఉన్నాయండి. ఎంత రేటు ఉన్నాయంటే అమ్మో చాలా రేటు ఉన్నాయి ఈ వరలక్ష్మి వ్రతానికి. ఇంకా ఇక్కడైతే మొత్తం తెచ్చినవన్నీ సర్దేసి ఇంకా గ్యాస్ కూడా మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నానండి. ఇక్కడైతే చూడండి సింపుల్ డెకరేషను నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నానండి. బ్యాక్ సైడ్ ఒకటి ఉంది, మధ్యలో ఇంకొకటి ఆవులు ఉన్నాయి చూడండి, వెంకటేశ్వర నామం వచ్చి, అవి వేరేది. బ్యాక్ సైడ్ డిజైన్ అది ముగ్గు వచ్చింది, మెలిగల ముగ్గు వచ్చింది చూడండి, అది వేరండి. 2 కలిపి పెట్టేసుకుని
ఈసారి ఇంకా ప్లాస్టిక్ పూలు కానీ ఏం లేదు, ఓన్లీ పైన 3 పూలు అట్లా పెట్టేసిన సింపుల్గా. ఈసారి క్లాతులతోనే పెట్టేసి, నాకు పీఠాలు అయితే లేవు, చిన్న పీఠాలు ఉన్నాయి, అట్లా పెద్దగా లేవు స్టెప్ బై స్టెప్. అందుకని ఇంకా అక్కడ నేను కొన్ని వాడని మాకు గిఫ్ట్లు ప్యాకెట్లు వచ్చినాయండి, అది డిన్నర్ సెట్లు అవి కొత్తవి. ఇంకా ఆడ సెట్ చేసుకున్నా నేనైతే. ఇంకా మా ఆయన అయితే ఈసారి ఎందుకు అసలు అనుకోకుండా హెల్ప్ అయితే చేసేసినాడు, చాలా హెల్ప్ చేసినాడు. ఇంకా చీర కట్టడంలో పిల్లలు నిద్రపోతుంటే ఇంకా మేమిద్దరమే ఇలా అయితే రెడీ చేసేసినాము. అసలు పండుకోపన్నా కానీ వినుకోకుండా మా ఆయన అయితే బాగా మంచిగా హెల్ప్ చేసినాడు. అలాగే ఈసారి అమ్మవారి చీర కూడా ఇలా కట్టేసినానండి, చాలా మంచిగా కట్టేసుకుంది. అలాగే ఇంకా మనీతో ఇలా మంచిగా దండ అయితే అల్లినాడు మా ఆయన అయితే. ఇంకా డెకరేషన్ అయితే ఇలా చేసేసుకున్నా. ఇదేనండి నేను వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు డెకరేషన్ అయితే ఇలా చేసేసిన. అలాగే రేపు మా వరలక్ష్మి వ్రతం ఎలా జరుగుతుంది, ఏమేమి నైవేద్యాలు చేసిన అనేది మీకు నేను చూపెడతా. చూసి ఎలా ఉంది, అలాగే ఈరోజు వీడియో ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. ఓకేనా, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా.